వెల్కమ్ టు జాగ్రఫీ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనము ప్లేట్ టెక్టానిక్స్కి సంబంధించి చూసాం కదా. ఈ క్లాస్లో మనం వెరీ ఇంపార్టెంట్ థియరీ అండి జాగ్రఫీకి సంబంధించి, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటాం, ఖండచలన సిద్ధాంతం. ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది ఈ థియరీ. సో ఈ థియరీకి సంబంధించి మనం టోటల్ చూద్దాం, లైక్ కాన్సెప్ట్ అవంతా ఏమేమి ఉన్నాయి అవన్నీ చూద్దాము. డెఫినెట్గా ఈ క్లాస్ అయిపోయాక మీకు ఈ థియరీ పైన ఒక పూర్తి అవగాహన అయితే వస్తుంది. మీరు నోట్ చేసుకుంటండి ప్రతి పాయింట్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, స్టార్ట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు, సరిత, భానుప్రకాష్, అజరత్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో అందరూ వచ్చేసారండి, లైక్ స్టార్ట్ చేసేద్దాం. శుభోదయం అండి భానుప్రకాష్ గారు, రాజశేఖర్, అర్జున్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అండి, ఖండచలన సిద్ధాంతం. ఆ నేమ్లోనే ఉంది థియరీకి సంబంధించి. కాంటినెంటల్ డ్రిఫ్ట్, డ్రిఫ్ట్ అంటే చలనం అని, అంటే సింపుల్ భాషలో కదలడం అని, మూవ్మెంట్ అని కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే. హాయ్ అండి కిరణ్, వాన, సాయి కుమార్, గౌతమి. లైక్ అందరూ వచ్చేసారనుకున్నా స్టార్ట్ చేసేద్దామండి క్లాస్ని. మనకి ప్రెజెంట్ ఎన్ని కాంటినెంట్స్, ఓషన్స్ ఉన్నాయండి ప్రెజెంట్? రాసి పంపించండి ఆన్సర్. ఎన్ని కాంటినెంట్స్, ఓషన్స్ ప్రెజెంట్ ఉన్నాయి మనకి ఇప్పుడు ప్రెజెంట్? టెక్స్ట్ ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉన్నారు దుర్గారావు గారు. ఓకేనండి. మహేష్ బాబు గారు, సార్ మీ నేమ్ అంటున్నారు? జగన్నాథ్ అండి, జగన్నాథ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. లైక్ నా క్వశ్చన్ ఏంటంటే, ప్రెజెంట్ ఎన్ని కాంటినెంట్స్ అండ్ ఎన్ని ఓషన్స్ ఉన్నాయి ప్రెజెంట్? బేసిక్ థింగ్. 7 అంటున్నారు మహబూబ్ బాషా గారు. అంటే 7 కాంటినెంట్స్ ఉన్నాయి, ఓకే. ఓషన్స్ కూడా 7 ఉన్నాయి అంటారండి. సెవెన్ కాంటినెంట్స్, 5 ఓషన్స్. ఓకే, లిఖిత గారు 5 ఓషన్స్ అంటున్నారు, వంశీ 7 కాంటినెంట్స్ అంటున్నారు. దట్ మేక్స్ అప్ ది ఆన్సర్ ఆఫ్ మై క్వశ్చన్. సో 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్ ఉన్నాయి. ఓకే, 7 + 5, గుడ్. ఇప్పుడు మనం ఈ థియరీకి వెళ్ళిపోతాం. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఖండచలన సిద్ధాంతం ఇచ్చిన వారు ఎవరు, ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ వెజనర్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ఫ్రెడ్ వెజనర్ని. ఇతనండి ఆల్ఫ్రెడ్ వెజనర్. సో ఖండచలన సిద్ధాంతం ఇచ్చింది ఎవరు? చాలా ఎగ్జామినేషన్స్లో అడిగాడండి. ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే వ్యక్తి, ఇతను జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. 1912లో ఈయన ఒక పుస్తకంని ప్రచురించారు. ఆ పుస్తకం పేరు ది ఆరిజిన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ది ఆరిజిన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ది ఆరిజిన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఈ గ్రంథంలో ఈయన ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ గురించి ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి వద్దాం. ఫస్ట్ పాయింట్, ఆల్ఫ్రెడ్ వెజనర్. ఈయన ఏమంటాడంటే, మన ప్రస్తుతం ఉన్న ఎర్త్ పైన ఏవైతే ఉన్నాయో కాంటినెంట్స్, ఖండాలు మరియు ఓషన్స్, మహాసముద్రాలు, అవి మారుతూ వస్తున్నాయి, అవి ఎప్పుడూ ఫిక్స్డ్గా లేవు అన్నట్టు ఈయన అంటుంటాడు. దే ఆర్ ఇన్ కంటిన్యూస్ మోషన్ అంటాడు. ఫస్ట్ పాయింట్ ఇతను ఏమంటాడంటే, దే అంటే ఏంటి? కాంటినెంట్స్ ఇంకా ఓషన్స్ ఆర్ ఇన్ కంటిన్యూస్ మోషన్ అంటాడు. అంటే నిరంతరం చలన స్టేట్లో ఉంటాయి. దే ఆర్ ఇన్ కంటిన్యూస్ మోషన్ అంటున్నాడు ఇతను. సో ఇతను ఏం చేశాడంటే, లైక్ మన వరల్డ్ మ్యాప్ని క్లియర్గా అట్లా అబ్జర్వ్ చేశాడండి. అతనికి ఒక థాట్ వచ్చింది, ఏదైతే ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఈ కాంటినెంట్స్ ఇవన్నీ ఉన్నాయో అవి ఒకప్పుడు ఇట్లా ఉండేవి కాదు, ఒకప్పుడు వేరేలాగా ఉండేవి. ఇప్పుడున్నట్టు ఫ్యూచర్లో కూడా ఉండవు, మారుతాయి. ఎందుకు అంటే ఎప్పుడూ కదులుతూ ఉంటుంటాయి అవి అని. అంటే అప్పటికి మనకి
ఈ ప్లేట్ టెక్టానిక్స్ అని మనం ఏదైతే చదివామో ఆ థియరీ ఇంకా రాలేదండి. ఆ థియరీ ఇందాక మనం ముందు పలక విరూపణ సిద్ధాంతం చదివితే తెలుస్తుంది మనకి, ఎందుకంటే పలకలు కదులుతున్నాయి కాబట్టి వాటిపైన ఉన్న ఖండాలు మరియు మహాసముద్రాలు కూడా కదులుతుంటాయి. కాకపోతే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చెప్పినప్పటికీ ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఇంకా బయటికి రాలేదు. అందుకనే ఇతను ఏం చెప్పాడు అనే దాన్ని బట్టి మనం ఫోకస్ చేద్దాం. అతను చెప్పింది రైటే, ఎస్ కాంటినెంట్స్ అనేవి కంటిన్యూస్గా తిరుగుతున్నాయి. అయితే దానికి గల కారణం ఈయన రీజన్ చెప్పలేకపోయాడు. ఆ రీజన్ ఇచ్చేది ప్లేట్ టెక్టానిక్స్. ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అనేది రీజన్ ఇస్తుందండి, చాలా ఫినామినన్కి రీజన్ ఇస్తుంది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి ఇస్తుంది, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్కి ఇస్తుంది, భూకంపాలు, వాల్కనోస్ అన్ని చాలా వాటికి ప్లేట్ టెక్టానిక్స్ ఆన్సర్ ఇస్తుంది. అయితే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ వచ్చేసరికి ప్లేట్ టెక్టానిక్స్ అనేవి ఇంకా రాలేదన్నమాట ఈ థియరీ. అందుకని ఇతను ఏం చెప్పాడు అంటే కాంటినెంట్స్ అయితే కదులుతున్నాయి కానీ దానికి గల కారణం ఈయన చెప్పలేకపోయాడు. కాబట్టి ఈయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఈ సిద్ధాంతం ప్రకారం ప్రారంభంలో అంటే స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ ఎర్త్లో మన భూమిలో ఏకఖండం ఉండేదండి, ఒక సింగిల్ లార్జ్ కాంటినెంట్ ఉండేది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రారంభంలో ఏకఖండం ఉండేది, సింగిల్ లార్జెస్ట్ కాంటినెంట్ ఉండేది. దాని పేరు పాంజియా. పాంజియా పాంజియా అంటే అర్థం ఏంటండి? మొత్తం భూభాగం అని, ఆల్ ల్యాండ్ని పాంజియా అంటారు. అప్పుడు భూమి మొత్తం అంటే భూభాగం మొత్తం ఒకటే ఖండంలాగా ఉండేది, పెద్ద ఖండంలాగా. ఇది మొత్తం మన ఎర్త్ అనుకుంటే పెద్ద ఖండంలాగా ఉండేది. ఈ చుట్టూ సముద్రం ఉండేది, నీళ్ళు ఉండేది. ఆ చుట్టూ ఉన్న సముద్రాన్ని అంటే పాంజియా భూభాగాన్ని ఆవరించి ఉన్న సముద్రం పేరు పాంతలస్సా. పాంతలెస్సా. సో పాంజియా ఉంది, పాంజియా చుట్టూ పాంతలెస్సా ఉంది, అది భూభాగం అన్నాడు ఇతను ఫస్ట్. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. అయితే చాలా కాలం తర్వాత అంటే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మెల్లగా ఈ పాంజియా ఏదైతే ఉందో అది విడిపోతూ వస్తుందంట. పాంజియా విడిపోతూ వస్తుంది. ఇవన్నీ మీకు చూపిస్తానండి ఇమేజ్ రూపంలో, లైక్ ఇక్కడ అర్థం చేసుకోండి కాన్సెప్ట్. ఈ పాంజియా అనేది విడిపోతూ వస్తుండేదంట. విడిపోయి ముక్కలు ముక్కలుగా మనకి ప్రథమంగా మధ్యలో కొంచెం మధ్య భాగం, ఆ భాగంలో ఫస్ట్ చీలిక అనేది వచ్చిందంట. దానితో ఒక భాగము నార్దర్న్ హెమిస్ఫియర్కి వెళ్ళిందంట, ఉత్తర గోళంకి. ఇంకొక భాగము సదరన్ హెమిస్ఫియర్, దక్షిణ గోళంకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏ విధంగా తయారైంది మనకి? ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో ఒక పెద్ద ల్యాండ్ మాస్, సదరన్ హెమిస్ఫియర్లో ఇంకొక పెద్ద ల్యాండ్ మాస్. ఈ పాయింట్ ఓకే కదండి? ఇప్పుడు మీకు ఇమేజ్ చూపిస్తా చూడండి. ఇది పాంజియా అన్నమాట. ఇక్కడ భూమి చుట్టూ ఒకటే ల్యాండ్ మాస్ ఉండేది, కంటిన్యూస్గా భూమి మొత్తానికి ఒకటే ల్యాండ్ మాస్ ఉండేది. దీన్నే పాంజియా అంటాం. కొంతకాలం తర్వాత దీంట్లో ముక్కలై ఒక భూభాగం ముక్క నార్దర్న్ హెమిస్ఫియర్ ఉత్తర గోళంకి వెళ్ళి ఇంకొక భూభాగం ముక్క సదరన్ హెమిస్ఫియర్ దక్షిణ గోళం వైపు వెళ్ళింది. సో ఈ ముక్కలైన తర్వాత ఏ పార్ట్ అయితే నార్దర్న్ హెమిస్ఫియర్కి వెళ్ళిందో దాన్ని మనము లారేషియా అంటాము. దాన్ని అంగారా ల్యాండ్ అని కూడా కొన్ని బుక్స్లో చెప్పడం జరుగుద్ది. ఏదన్నా ఒకటేనండి. అంటే మనకి ముక్కలైన తర్వాత, ఈ ముక్కలైన తర్వాత ఇది ఉంది చూడండి, ఈ భూభాగం, దీన్ని లారేషియా ఆర్ అంగారా ల్యాండ్ అంటాము. అంగారా ల్యాండ్ అంటాము. నెక్స్ట్ ఈ పార్ట్ ఉండి చూడండి, సదరన్ హెమిస్ఫియర్కి వెళ్ళింది ఈ భూభాగం, దాన్ని మనము గోండ్వానా ల్యాండ్ అంటాం. గోండ్వానా ల్యాండ్. సో ఈ రెండింటిని విడదీసే మధ్యలో ఈ సముద్రము టెథిస్ సముద్రము అంటాము. టెథిస్ సముద్రము. సో టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగం పేరు అంగారా లేదా లారేషియా. టెథిస్కు దక్షిణంగా ఉన్న భూభాగం పేరు గోండ్వానా. ఓకే కదండి? టెథిస్ పైన లారేషియా, కింద గోండ్వానా. ఇప్పుడు ఈ లారేషియా భూభాగంలో ప్రస్తుత ఖండాలు ఏమేం భాగమై ఉన్నాయో మనం చదవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో అంటాడు ప్రస్తుతం ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా దేనిలో భాగము,
లారేషియాలో భాగమా, గోండ్వానాలో భాగమా అట్లాగా అడుగుతుంటాడు ఎగ్జామినేషన్స్లో. అందుకనే మనము ఈ రెండుగా విడిపోయిన ముక్కలలో ఈ ముక్కలో ప్రజెంట్ కాంటినెంట్స్ ఏమేమి ఇమిడి ఉండేవి, ఈ ల్యాండ్ మాస్లో ప్రజెంట్ ఉన్న కాంటినెంట్స్ ఖండాలు ఏమేమి ఇమిడి ఉండేవి అనేది మనకు తెలియాలి. సో ఇప్పుడు మనం ఈ లారేషియా గురించి చూద్దాం. ఫస్ట్ లారేషియా. లారేషియా చూసుకున్నట్లయితే ఈ లారేషియాలో ప్రెజెంట్ ఉన్న నార్త్ అమెరికా, యూరప్, ఆసియా. ఆసియాలో మన ఇండియన్ ల్యాండ్ మాస్ లేదండి, ఎక్స్క్లూడింగ్ అంటే దక్షిణ భారత ద్వీపకల్పం మినహా, ఎక్స్క్లూడింగ్ పెనిన్సులర్ ఇండియా. మన ఇండియా కింద ఉండేదన్నమాట స్టార్టింగ్లో, అంటే సదరన్ హెమిస్ఫియర్లో గోండ్వానాలో ఉండేది. ఏది? ద్వీపకల్ప భారతదేశం. తర్వాత గ్రీన్లాండ్, ఇవి లారేషియాలో ఉండేవి. నెక్స్ట్ గోండ్వానా భూభాగంలో భాగమైన ప్రస్తుత ఖండాలు ఏవేవి అన్నప్పుడు, గోండ్వానాలో భాగమైన ప్రస్తుతం ఉన్న భూభాగాలు ఫస్ట్ సౌత్ అమెరికా, నెక్స్ట్ ఆఫ్రికా, నెక్స్ట్ పెనిన్సులర్ ఇండియా ద్వీపకల్ప భారతదేశం, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, అరేబియన్ పెనిన్సులా. సో ఇవి గోండ్వానాలు ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో ఏమని అడుగుతాడు అంటే క్వశ్చన్, గ్రీన్లాండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ సిద్ధాంతం ప్రకారం ఎందులో భాగము? ఏ లారేషియా, బి గోండ్వానా, సి ఎందులోనూ కాదు, ఏదో అట్లకి ఇస్తాడు. సో ఆన్సర్ మీరు అప్పుడు ఏం పెట్టాలి? లారేషియా అని పెట్టాలి, లేదా అప్పుడప్పుడు లారేషియా బదులు అంగారా ల్యాండ్ అని ఇస్తాడు ఆప్షన్, ఏదన్నా ఒకటే అంగారా ల్యాండ్ అని పెట్టాలి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఏవే వాటిలో ఏవేవి ఉండేవి అనేది లారేషియాలో మరియు గోండ్వానాలో. సో వెజనర్ ఏమంటాడు? ప్రథమంగా ఫస్ట్ ఓన్లీ ఒక ల్యాండ్ మాస్ ఉండేది పాంజియా, చుట్టూ ఉండేది ప్యాంతలస్సా. కొంతకాలం తర్వాత ఇది రెండు ముక్కలుగా అయింది, ఒకటి లారేషియా, ఒకటి గోండ్వానా, మధ్యలో ఉండేది తెతిస్సి. దీని నుంచి డిఫరెంట్ కాంటినెంట్స్ ఖండాలు అనేవి ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్న ఖండాలు అట్లాగా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఈ విధంగా ఏర్పడ్డాయి అట్లా అంటాడు. ఇప్పుడు మనం మ్యాప్లో చూద్దాం. ఇది పాంజియా అంటే ఒక సింగిల్ ల్యాండ్ మాస్, తర్వాత లారేషియా, గోండ్వానా. ఈ లారేషియాలు మళ్ళీ విడిపోయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు తయారైందండి. మోడర్న్ వరల్డ్ ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ చూసారు ఇవన్నీ మళ్ళీ సపరేట్ అయినాయి. ఆఫ్రికా, సౌత్ అమెరికా, సౌత్ అమెరికా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కలిసి ఉండేది, మళ్ళీ ఇది విడిపోయింది అనమాట. సౌత్ అమెరికా ఇట్లా సైడ్కి వచ్చింది, ఆఫ్రికా ఇట్లా సైడ్కి వచ్చింది, నెక్స్ట్ అంటార్క్టికా కిందకి వెళ్ళింది, ఆస్ట్రేలియా ఇట్లా సైడ్కి వెళ్ళింది. సో ఈ రకంగా మనకి మోడర్న్ వరల్డ్ అనేది ఏర్పడింది. మ్యాప్ చూస్తుండండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంటుంది ఏ విధంగా పాంజియా, లారేషియా, గోండ్వానాగా వెళ్ళింది, అవి మళ్ళీ ఏ విధంగా మోడర్న్ వరల్డ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భూభాగంగా ఎట్లా తయారైంది అని ఒక ఐడియా వస్తుంది. సో ఓకే అండి, ఇప్పుడు మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. సో ఆల్ఫ్రెడ్ వెజనర్ ఈ పాయింట్స్ అన్ని. ఇప్పుడు పాంజియా అండ్ ప్యాంతలస్సా. సో పాంజియా అంటే మీకు ఐడియా వచ్చింది కదా, ఒక సింగిల్ ల్యాండ్ మాస్. ప్యాంతలస్సా అంటే చుట్టూ ఉన్న సముద్రము. నెక్స్ట్ ఇదిగోండి, ఇదనమాట ప్రజెంట్ మన కాంటినెంట్స్ అవి చూసుకుంటే ఈ రకంగా ఉండేది పాంజియా అనమాట. ఇది పాంజియా అంటే ఒకటే సింగిల్ ల్యాండ్ మాస్, అందులో ఈ విధంగా ఉండేవన్నమాట. ప్రెజెంట్ కంట్రీస్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇండియా, పెనిన్సులర్ ఇండియా ద్వీపకల్ప భారతదేశం ఎక్కడుందండి? గుర్తుపట్టినట్లయితే ఇక్కడ ఉందన్నమాట మన ఇండియా. సో ఇట్లా సైడ్కి తిరిగి ఉంది చూడండి, అంటే మన ఇండియా స్ట్రైట్గా లేదు ఇక్కడ, అంటే ఇట్లా తిరిగి ఉంది, అంటే ఇంక్లైన్డ్ అయి ఉంది స్లాంట్గా.
ఇది మళ్ళీ మెల్లగా ఇట్లా వెళ్ళి యురేషియన్ ప్లేట్ ఇక్కడ ఉంటే ఆ రెండు గుద్దుకొని హిమాలయస్ ఏర్పడి దాంతో ఇండియా అనేది ఇట్లా వచ్చింది. అది మనము ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చదివాం. అంటే ఏ విధంగా ఇండియన్ ప్లేట్ పైకి వెళ్ళి యురేషియన్ ప్లేట్కి గుద్దుకోవడం, కన్వర్జ్ అవ్వడం. సో ఆ రకంగా మనకి ఇండియా అనేది నార్దర్న్ హెమిస్ఫియర్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రశ్న ఇంకోటి ఏమడుగుతాడు అంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం స్టార్టింగ్లో మొదటిలో భారతదేశం ద్వీపకల్ప భారత ల్యాండ్ మాస్ భూభాగము ఎక్కడ ఉండేది? నార్దర్న్ హెమిస్ఫియర్, ఉత్తరగోళంలోనా దక్షిణ హెమిస్ఫియర్లోనా? అట్లా మనం ఇప్పుడు నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం కాబట్టి అప్పుడు కూడా నార్దర్న్ హెమిస్ఫియర్లో పెడితే రాంగ్. అప్పుడు మనము దక్షిణ భూభాగంలో దక్షిణ గోళంలో ఉండేవాళ్ళం భారతదేశం, ద్వీపకల్ప భారతదేశం. ఇది మెల్లగా మూవ్ అవుతూ నార్దర్న్ హెమిస్ఫియర్కి వెళ్ళడం జరిగింది. సో ఇది పాంజియాకి సంబంధించి. నెక్స్ట్ ఈ పాంజియానే లారేషియా, గోండ్వానాకి ఇట్లా సపరేట్ అయింది. మధ్యలో ఉన్నదాన్ని టెథిస్ సీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమడుగుతాడు అంటే ఎగ్జామినేషన్స్లో ద సీ విచ్ సపరేట్స్ లారేషియా అండ్ గోండ్వానా అంటాడు. సో లారేషియాని గోండ్వానాను వేరు చేసే సముద్రం ఏది అంటే టెథిస్ సీ అని ఆన్సర్ చేయాలి. టెథిస్ సీ అని ఆన్సర్ చేయాలి. ఇది ప్రెజెంట్ డే అండి. ప్రెజెంట్ డే ఉన్న మ్యాప్. ఇందాక అన్నారు కదా 7 కాంటినెంట్స్ అని. సో 7 కాంటినెంట్స్ 5 ఓషన్స్ ఎట్లా ఏర్పడ్డాయి అంటే ఇవి కదులుతూ ఈ విధంగా ఏర్పడ్డాయి ప్రెజెంట్. అప్పట్లో ఒకటే ల్యాండ్ మాస్, ఇవన్నీ ఒకటే ముక్కగా ఉండేది, ముక్కలుగా ఇట్లా వేరైంది. సో ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే 7 కాంటినెంట్స్ మరియు 5 ఓషన్స్ ఉన్నాయి. 7 కాంటినెంట్స్ ఏమేమి అంటే మనకు తెలుసు, లైక్ బేసిక్ ఇది ఏంటి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, నెక్స్ట్ ఆసియా, నెక్స్ట్ అంటార్క్టికా, ఐరోపా, ఆస్ట్రేలియా. సో ఇవి 7 కాంటినెంట్స్. మహాసముద్రాలు వచ్చేసరికి మొత్తం 5 ఉంటాయి. ఏంటంటే అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్, అంటార్క్టికా మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ ఓషన్, అంటార్క్టిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్. ఇవి 5 ఓషన్స్, 7 ల్యాండ్ మాస్. ఇది ప్రస్తుతం ఈ విధంగా ఉంది. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి ఇవి ఇప్పటికీ కదులుతూ ఉంటుంటాయా, ఇప్పటికీ మారుతుంటాయా అని. ఎస్ అండి, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇవి దే ఆర్ ఇన్ కంటిన్యూస్ మోషన్ ఈవెన్ నౌ. ఇప్పటికి కూడా కంటిన్యూస్ మోషన్లో ఉంటున్నాయి. మీకు ఆఫ్టర్ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత వరల్డ్ మ్యాప్ ఈ విధంగా ఉండదండి. అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ అమెరికాలో ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ విడిపోద్దండి, అది ఒక ఐలాండ్ అయిపోతుంది. ఈ పార్ట్ అది ఈ విధంగా ఇక్కడ ఒక సపరేట్ ఐలాండ్గా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ ప్లేట్ ఏదైతే ఉందో, ఇక్కడ దీన్ని నాజ్గా ప్లేట్, పసిఫిక్ ప్లేట్స్ పలకలను ఉంటాయి. ఇవి మనకి ఈ విధంగా మూవ్ అయిపోతున్నాయి. ఇది ఈ విధంగా మూవ్ అవుతుంది, అందుకని సపరేట్ అయిపోద్ది అనమాట. యువర్ కాలిఫోర్నియా కానీ లాస్ ఏంజలస్ ఆ సిటీస్ ఉన్న ఈ కోస్ట్ అంతా సపరేట్ అయిపోయి ఒక ఐలాండ్ అయిపోద్ది. కాబట్టి అది జరగాలంటే ఇప్పుడే కాదు, సమ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్, సమ్ 2 to 3 lakhs of years తర్వాత అది జరుగుద్ది, ఇప్పుడే అవ్వదు. ఎందుకంటే ఇవి మెల్లగా అవుతుంటాయండి. చాలా మెల్లగా మూవ్మెంట్ ఉంటుంది, బట్ మూవ్మెంట్ అయితే ఉంటుంటుంది కంటిన్యూస్గా. సో ఈ విధంగా మనకి ఏర్పడ్డాయి కాంటినెంట్స్ మరియు ఓషన్స్. సో ఎవిడెన్సెస్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అండి. ఇప్పుడు ఓకే సార్, మీరు చెప్తున్నారు ఈ విధంగా మనకి ఫ్యూచర్ ఇవి కూడా మారిపోతాయి అంటున్నారు కిరణ్ వానా గారు. అబ్సల్యూట్లీ అండి, లైక్ ఇందాక ఆ పాయింటే చెప్తున్నాను. ఫ్యూచర్లో ఇవి మారిపోతాయి. ఒక 1 lakh years తర్వాత మన వరల్డ్ మ్యాప్ కంప్లీట్లీ కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అయితే మన లైఫ్ టైం మనది ఎంత, less than 100 years. మనం ఏమీ విజిబుల్ చేంజెస్ చూడలేం. ఎందుకంటే జియోలాజికల్ టైం పరంగా మాట్లాడినప్పుడు అక్కడంతా ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ ఆ పరంగా ఉంటాయి అనమాట. స్మాల్ చేంజ్ అంటే మెల్లిగా జరుగుతుంటుంది, బట్ కంటిన్యూస్గా జరుగుతుంటుంది. అందుకనే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ లక్షల సంవత్సరాలు ఆ టైం పీరియడ్లో మనము చేంజెస్ని ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతాము. ఇప్పుడు ఓకే, మీరు ఇట్లా అంటున్నారు, బాగానే ఉంది. ఒకప్పుడు ఇట్లా పాంజియా ఉండేది అని ఎట్లా తెలుసు అంటే ఎవిడెన్స్ ఏంటి, మనము ఎట్లా దాన్ని నిరూపణ చేస్తాం, ప్రూవ్ చేస్తాము అనేది ఇప్పుడు మనకి పాయింట్. ఎవిడెన్సెస్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో ఈ ఎవిడెన్సెస్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎట్లా ఇది జరిగాయని చెప్తాం. ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏంటి అంటే, మనము ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నాయి కదండి కాంటినెంట్స్, ఖండాలు, వాటి యొక్క ఎడ్జెస్ కనుక చూసుకున్నట్లయితే, ఆ సరిహద్దులు కనుక చూసుకున్నట్లయితే
ఒక పజిల్ జిగ్జాగ్ లాగా అవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. పజిల్ జిగ్జాగ్ లాగా అంటే ఏంటి? ఇప్పుడు మనకు పజిల్ జిగ్జాగ్ అంటే ఏంది? ఒక ముక్క ఇట్లా ఉందనుకోండి, ఇంకొక ముక్క మనకి సేమ్ ఇట్లానే దీంట్లో కలిపేటట్టు ఇట్లా ఉందనుకోండి ఇంకో ముక్క. ఇక్కడ ఏంటి? ఈ ఎడ్జ్ దీంట్లో కలుస్తుందంటే ఎగ్జాక్ట్గా ఒకప్పుడు ఇదంతా ఒకటే భూభాగం, విడిపోయిన తర్వాత ఇట్లా ఉంది. అంటే ఈ భూభాగం యొక్క సరిహద్దు ఎడ్జ్ ఈ భూభాగం యొక్క సరిహద్దులో ఎగ్జాక్ట్గా కలిసేలాగా జిగ్జాగ్ పజిల్ జిగ్జాగ్స్ ఉంటాయి కదండి, వాటిని కలపండి అని పజిల్స్ ఉంటాయి కదా, ఇట్లా ముక్కలు ఇట్లా ఇచ్చి మనకి 4-5 ముక్కలు అట్లా ఏవో ఇచ్చి వీటిని కలపండి ఎడ్జెస్ అంటారు కదా, అట్లా పజిల్ జిగ్జాగ్ లాగా ఉన్నాయి మన కాంటినెంట్స్ యొక్క సరిహద్దులు. సో 2 భూభాగాలు ఇట్లా ఎగ్జాక్ట్గా సరిపోయేటట్టు ఒక దాంట్లో ఉన్నాయంటే అర్థం ఏంటంటే అప్పుడు ఇవి ఒకటే భూభాగము అని అర్థం వస్తుంది కదా. సో అందుకని కాంటినెంట్స్ యొక్క ఎడ్జెస్ పజిల్ జిగ్జాగ్ లాగా ఉన్నాయి అంటే ఒకప్పుడు ఇవి ఒకటే భూభాగం అని మనకి తెలియజేస్తుంది. ఇది ఒక ఎవిడెన్స్ అనమాట, ఇది ఒక ప్రూఫ్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి ఆఫ్రికా కనుక చూసుకున్నట్లయితే ఆఫ్రికాలో ఉన్న వెస్ట్ కోస్ట్ అంటే పశ్చిమ తీరము ఎగ్జాక్ట్గా కలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకి వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా మళ్ళీ ఇంకేం మ్యాచ్ అవుతుంది అంటే సౌత్ అమెరికా యొక్క ఈస్ట్ కోస్ట్, అంటే సౌత్ అమెరికా యొక్క ఈస్ట్ కోస్ట్ ఈశాన్య తీరము మరియు పశ్చిమ తీరం ఆఫ్రికా యొక్క పశ్చిమ తీరము ఎగ్జాక్ట్గా మనకి ఫిట్ అవుతున్నాయండి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడున్న ఈ సౌత్ అమెరికా ఆఫ్రికా ఒకప్పుడు ఒకటే భూభాగం అనే కదా అర్థము. నేను మీకు చూపిస్తాను ఇమేజ్లో. లైక్ ఇక్కడ నోట్ చేసుకోండి పాయింట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ వెస్ట్ కోస్ట్ ఆఫ్రికా మరియు ఈస్ట్ కోస్ట్ ఆఫ్రికా ఈ 2 ఎడ్జెస్ ఎగ్జాక్ట్గా ఒకదానికి ఫిట్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఆ 2 ఒకప్పుడు ఒకటే భూభాగము అని. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్లయితే ఇదిగోండి, ఇది ప్రెజెంట్ డే ఉన్న ఆఫ్రికా, ఇది ప్రెజెంట్ డే ఉన్న సౌత్ అమెరికా. ఈ యొక్క ఎడ్జెస్ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతున్నాయి అంటే మనం ఏం చెప్పచ్చు? ఎస్, ఇవి ఒకప్పుడు ఒకటే భూభాగంగా ఉండవచ్చు, అవి ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ సపరేట్ అయిపోయినాయి, విడిపోయినాయి, ఇట్లాగా వేరు భూభాగాలుగా మారాయి అని మనము చెప్పచ్చు. సో ఈ రకంగా మనకి ఉందన్నమాట సౌత్ అమెరికా ఇంకా ఆఫ్రికా. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మన ఇండియా పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇండియా యొక్క ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఎగ్జాక్ట్గా ఎక్కడితో ఫిట్ అవుతుందంటే ఆస్ట్రేలియాతో ఫిట్ అవుతుందండి. ఈ 2 మళ్ళీ భూభాగం కలిసి అంటే ఈ ఆస్ట్రేలియాతో ఇండియా యొక్క ఈస్ట్ కోస్ట్ మిక్స్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇండియా ఇక్కడ ఉంది చూడండి, ఈ ఈస్ట్ కోస్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి ఫిట్ అవుతుంది, ఇక్కడ ఇట్లా ఫిట్ అవుతుంది ఇండియా, ఇట్లా ఫిట్ అవుతుంది అనమాట ఇండియా. ఈ 2 కలిపి అంటే ఇప్పుడు ఇండియా ఈ ఆస్ట్రేలియా కలిపి మళ్ళీ అంటార్క్టికాలో ఫిట్ అవుతాయండి. సో ఇండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాలో ఫిట్ అవుతుంది, మళ్ళీ మొత్తం కలిపి అంటార్క్టికాలో ఫిట్ అవుతుందంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఇండియా ఆస్ట్రేలియాలో భాగము, ఆ 2 కలిపి అంటార్క్టికాలో ఒకప్పుడు భాగము అని తెలియజేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ అర్థమవుతుంది మనకి? ఇవి కంటిన్యూస్గా మూవ్మెంట్ చలనంలో ఉన్నాయి, మోషన్లో. ఇవి ఒకప్పుడు ఒక భూభాగంలో ఉండి వేరవుతున్నాయి, సో మారుతున్నాయి ఎప్పటికెప్పుడు వీటి లొకేషన్స్. ఇది చెప్పిన సిద్ధాంతమే ఖండచలన సిద్ధాంతము, దానికి ఒక ప్రూఫే కదండి మరి ఇదంతా. సో ఇది ఒక ఎవిడెన్స్ అనమాట, ఏది కాంటినెంట్స్ యొక్క ఎడ్జెస్ సరిహద్దులు అనేవి కలుస్తున్నాయి కాబట్టి అని. నెక్స్ట్ ఇంకొక ఎవిడెన్స్ మనం ఇదిగోండి పజిల్ పీసెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆఫ్రికా ఇది కలుస్తుంది, ఈ నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా ఈ ఎడ్జెస్ కలుస్తున్నాయి. సో ఈ రకంగా చాలా ప్రాంతాలు ఎడ్జెస్ ఇట్లా కలుస్తుంది, పజిల్ పీసెస్ అంటారు, పజిల్ పీసెస్ లాగా ఇట్లా కలుస్తుంది. సో ఇప్పుడు మనకు కనబడుతున్న కాంటినెంట్స్ ఇది ఒక జిగ్జాగ్ పజిల్ లాగా ఉన్నాయి అంటే అర్థం ఇదంతా ఒకప్పుడు ఒక పెద్ద భూభాగము అని మనం చెప్పచ్చు. అంటే అది ప్రూఫే కదా మరి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి. మనం ఇప్పుడు ఇంకొక ప్రూఫ్ చూద్దాం, వీటినే మనము ఫాసిల్స్ అంటాం. ఫాసిల్స్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి కొన్ని జంతువుల యొక్క ఆధారాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫాసిల్ అండి, ఇది ఒక ఫాసిల్, ఇది ఒక రెప్టైల్ అనమాట, లిస్ట్రోసారస్. అంటే నేమ్స్ అవసరం లేదండి మీకు, అబ్సల్యూట్లీ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఇది
లిస్ట్రోసారస్ అనే ఒక రెప్టైల్ జాతికి చెందిన జీవి. అయితే ఈ జీవికి సంబంధించిన ఫాసిల్స్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి సౌత్ అమెరికాలో. మళ్ళీ మనకి ఇక్కడ ఆఫ్రికన్లో ఇక్కడ ఈ ఎడ్జెస్లో దొరుకుతున్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇప్పుడు ఒక ఏదన్నా ఇప్పుడు మనుషులు అనుకోండి, ఇప్పుడు ప్రెజెంట్ డే ఇక్కడ చూపిస్తా చూడండి, మనుషులంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా వెళ్ళగలుగుతారు. కానీ యానిమల్స్ ఇక్కడి నుంచి ఇవన్నీ దాటుకొని వెళ్ళేది అనేది మనం నాట్ సో ప్రాక్టికల్ అనమాట. కాకపోతే మరి ఈ యానిమల్ యొక్క ఆనవాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి అంటే అర్థం ఏంటి, ఒకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రయాణించాయి అని అయితే మనం చెప్పకూడదు. మరి రెండు ఎట్లాగా, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాయి అంటే మనం ఏమని చెప్పొచ్చు, ఎస్ ఇక్కడి నుంచి ఇక్కడ దొరుకుతున్నాయి అంటే ఏమని మనం కంక్లూడ్ చేయొచ్చు అంటే యానిమల్స్ ఒకప్పుడు ఈ రెండు భూభాగాలు కలిసి ఉండేవి. ఆ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో జంతువులు అవి ఆ భూభాగంలో ఉండేవి. కాకపోతే మెల్లగా ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఈ భూభాగాలు విడిపోవడంతో మనకి ఈ యానిమల్స్ ఇక్కడ కూడా లభిస్తున్నాయని మనం ఒక కంక్లూజన్కి రావచ్చు కదా. మరి అది కూడా ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఖండచలన సిద్ధాంతంకి ఒక ఎవిడెన్స్ ప్రూఫే కదా. సో ఫాసిల్స్ అనేది ఒక ప్రూఫ్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటిది ఇక్కడ దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఈ స్పీషీస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ చైన్ చూడండి, ఇక్కడ అంతా దొరుకుతున్నాయి ఈ ఎడ్జెస్. మరి ఇక్కడ ఇవి ఆస్ట్రేలియాలో దొరుకుతున్నాయి, అంటార్క్టికాలో దొరుకుతుంది, ఇండియాలో దొరుకుతుంది పర్టికులర్ స్పీషీస్, మళ్ళీ సౌత్ అమెరికాలో దొరుకుతుంది, ఆఫ్రికాలో దొరుకుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇదంతా ఒకప్పుడు ఒకటే ల్యాండ్ మాస్ భూభాగం అయి ఉన్నప్పుడు ఇదంతా విస్తరించి ఉండేది ఈ పర్టికులర్ స్పీషీస్. మరి విడిపోయినాయి కాబట్టి మనకి వాటి యొక్క ఫాసిల్స్ ఆధారాలు ఈ అన్ని ప్రదేశాల్లో లభిస్తున్నాయి. సో దీన్ని బట్టి కూడా మనము అంటే ఈ ఫాసిల్స్ దాన్ని బట్టి కూడా మనము ఎస్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది అయి ఉండవచ్చు అని చెప్పడానికి ప్రూఫ్ అనమాట. మనకి ఇప్పుడైతే రీజన్ తెలుసు ఏంటి, ప్లేట్ టెక్టానిక్స్ వల్ల ఎస్ కంటిన్యూస్గా ప్లేట్స్ పలకలు అనేవి మోషన్లో ఉన్నాయి కాబట్టి ఎస్ పలకల్లో ఉన్న కాంటినెంట్స్ కూడా మరి ఆబ్వియస్లీ అనేవి కదులుతూ ఉంటుంటాయి. ఇప్పటికీ కదులుతున్నాయి, ముందు కదిలేవి ఇప్పటికీ కదులుతున్నాయి, ఎప్పటికీ కదులుతాయి ఫ్యూచర్లో కూడా. అది చెప్పేది ప్లేట్ టెక్టానిక్స్ అనమాట. సో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. నెక్స్ట్ మీకు ఇక్కడ నేను ఇది చూపిస్తా చూడండి, ఒక మీకు విజువల్ పాయింట్లో చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఏ విధంగా ల్యాండ్ మాసెస్ మెల్లగా కదులుతూ ఏ విధంగా పరివర్తనం చెందగానే మీకు ఒక క్లియర్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక పాయింట్ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకి దిస్ హోల్ థింగ్ డిస్క్రైబ్స్ అబౌట్ ది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనమాట. పెర్ఫెక్ట్గా చెప్తుంది. ఇక్కడ ఏదైతే విజువల్ ఇస్తున్నామో ఇది పెర్ఫెక్ట్గా తెలియజేస్తుంది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. దీనికి ఒక 2-3 టైమ్స్ చూస్తుండండి అట్లాగా, లైక్ అబ్జర్వేషన్ అంతే. సైన్స్ అంటే నథింగ్ బట్ అబ్జర్వేషన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్ ఇప్పుడు ఆల్ఫ్రెడ్ వెజనర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ చేశాడు. మనము వరల్డ్ మ్యాప్ని ఇన్నిసార్లు చూసాం కానీ మనకి ఎప్పుడు ఆ థాట్ రాలే ఏమని, కాంటినెంట్స్ ఎడ్జెస్ చూసుకుంటే పజిల్ లాగా ఉన్నాయి, ఒకదాని ఎడ్జెస్ ఒక దాంట్లో పట్టేటట్టు ఉన్నాయి, అదేంటి అంటే ఇదంతా ఒకప్పుడు ఒకేలాగా ఉండేదా అంటే అక్కడ థింకింగ్ చూడండి, దే మోర్ ఎంఫసైజ్డ్ ఆన్ థింకింగ్ అనమాట. కాబట్టి ఎస్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది ప్రతిపాదించాడు అతను ఆల్ఫ్రెడ్ వెజనర్ 1912 అతను రాసిన గ్రంథంలో. కాబట్టి ఈ విధంగా అనమాట ఒకప్పుడు ఒకటే భూభాగంలో ఉన్నప్పుడు ఇట్లా ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ సౌత్ అమెరికా ఆఫ్రికా విడిపోతున్నాయి చూడండి, అంటే ఒకప్పుడు ఒకటే రకంగా ఉండేవి. ఇండియా కూడా చూసుకున్నట్లయితే అక్కడ విడిపోతుంది. అక్కడ ఇండియన్ చూడండి, ఈస్ట్ మాస్ ఏమో ఆస్ట్రేలియాతో ఉంది, వెస్ట్ మాస్ ఏమో మధ్యలో మడగాస్కర్, అటు సైడ్ ఆఫ్రికాతో కలిసి ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ ఇండియా, ఇదిగోండి ఇండియా, ఇది మడగాస్కర్, ఆఫ్రికా, వెస్ట్. ఈస్ట్ కోస్ట్ చూసుకుంటే అంటార్క్టికా, ఈ మొత్తం కలిపి మళ్ళీ అంటార్క్టికాతో ఆఫ్రికా, మడగాస్కర్, ఇండియా. సో ఇండియా, ఈస్ట్ కోస్ట్, ఆస్ట్రేలియా ఈ రెండు కలిపి మళ్ళీ అంటార్క్టికాతో కలిసి ఉన్నాయి. ఇందాక మనం అదే అనుకున్నాం కదండి. సో ఇది మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది దేనికి సంబంధించి, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీకి సంబంధించి. సో ఇదండి ఎవ్రీథింగ్ అబౌట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. మీకు క్లియర్ అనుకుంటున్నా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. సో దీనికి సంబంధించి మీరు ఏంటి అంటే నోట్స్ అట్లా చేసుకొని రివైజ్ చేస్తుండండి. మనము ఈ థియరీస్ అంతా ఇంపార్టెంట్ అనమాట, మనకి నెక్స్ట్ చదువుతుంటాం సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అని అవన్నీ. సో అన్ని థియరీస్ ఇంపార్టెంటే, మనకి ఇవి తెలియాలి కూడా, ఎందుకంటే మన ఎర్త్ గురించి మనకి తెలియాలి బాగా. సో మనకి దీంతో జాగ్రఫీ క్లాస్ అయిందండి. అగైన్ మనం హాఫ్ అన్ అవర్ ఇంటర్వెల్ తీసుకుందాము. అగైన్ 11 o'clockకి మనకి పాలిటీ క్లాస్లో కలుద్దాము. పాలిటీలో మనం ఈరోజు చదవబోయే టాపిక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. మనము 11 o'clockకి
వీ కెన్ మీట్ ఫర్ పాలిటీ. సో దీనికి సంబంధించి ఇదంతా క్లియర్ కదండి. నిన్న డెమో వీడియోస్ కూడా పెట్టడం జరిగిందండి. కింద కొంతమంది అడిగారు లైక్ అర్థమెటిక్ సంబంధించి డెమో వీడియోస్ ఎవరన్నా అంటే పెట్టడానికి ట్రై చేయండి సార్ అని. సో డెమో వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా డెమో వీడియోస్ కావాలంటే నిన్న వీడియోస్లో డిస్క్రిప్షన్లో చూడొచ్చు. క్లాస్ టైమింగ్స్ ఏంటి అంటున్నారు. లైక్ మండే టు ఫ్రైడే మనకి 10 to 10:30 ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. 11 to 11:30 ఇంకో సబ్జెక్ట్. ఆల్టర్నేట్ డే నెక్స్ట్ డే వచ్చేసరికి సేమ్ టైమింగ్స్ వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ పాలిటీ ఒక రోజు ఉంటే ఎకానమీ హిస్టరీ ఇంకొక రోజు ఉంటాయి. ఈ విధంగా మనకి క్లాస్ టైమింగ్స్ ఉంటాయి. ఇందాక సమ్వన్ ఆస్క్ టైమింగ్స్ చెప్పండి సార్ అని. మళ్ళీ నేను అంటే నా చెప్పే పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడికి రాకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చామంటే ముందు మనం చదివిన ప్లేట్ టెక్టానిక్స్ అవన్నీ లింక్ ఉంటాయి. అందుకనే ఫస్ట్ క్లాస్ 1 నుంచి ఆర్డర్లో రండి, కవర్ చేయండి. ఏ రోజుకి ఆ రోజు క్లాస్ అనేది కవర్ చేసేస్తూ ఉండండి. సో దట్ మీకు ఏమీ ల్యాగ్ అనేది ఉండదు. నెక్స్ట్ పీడిఎఫ్స్ ఎవరికన్నా కావాలి, పీడిఎఫ్స్ అంటున్నారు కొంతమంది. పీడిఎఫ్స్ ఎస్ అండి. టెలిగ్రామ్ ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేయండి. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ డైలీ మనం ఏదైతే క్లాసెస్ అనేది చూస్తున్నామో లైవ్ క్లాసెస్ దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా మనము అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. టెలిగ్రామ్ లింక్ చెప్పారా సార్, ఒకసారి చెప్తారా సార్ అంటున్నారు లలిత గారు. గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ చేయండి. టెలిగ్రామ్లో ఇది సెర్చ్లో ఇది టైప్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు వస్తుంది. అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ మనకి డైలీ ఏమైతే క్లాసెస్ చూస్తున్నామో దానికి సంబంధించి పీడిఎఫ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. క్లాస్ అయ్యాక 2 minutes ఓవర్వ్యూ ఇవ్వండి అంటున్నారు వేద గారు. ష్యూర్ అండి. లైక్ నెక్స్ట్ టైం నుంచి క్లాస్ అయ్యాక 2 minutes ఓవర్వ్యూ ఇస్తాం. వేద గారు అడుగుతున్నారు. డెఫినెట్లీ కన్సిడరేషన్ తీసుకుంటా పాయింట్. శిలజాలు ఫాసిల్స్ అంటే అంటున్నారు. అవునండి, శిలజాలు అంటే ఫాసిల్స్ అన్నమాట.